నమస్తే అండి. నేను మీ వెంకటపతిరాజుని. బాగున్నారా? నేను ఇవాళ మాట్లాడే టాపిక్ ఏంటంటే, మొన్న 3వ తేదీని తిరుపతిలో ఈ వారాహి డిక్లరేషన్ గురించి కళ్యాణ్ బాబు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఆయన ఏం చెప్పుకున్నాడు, ఇది నేను డిప్యూటీ సీఎంగా కాదు, పార్టీలకి అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు, ఇది జనసేన పార్టీ మీటింగ్ అసలే కాదు, ఇది ఓన్లీ జస్ట్ సనాతన ధర్మం గురించి అని మాట్లాడటం జరిగింది. సో జరిగింది కదా, సరే మీటింగ్ జరిగింది, అన్నీ అయ్యింది. అందరూ హిందువులు, ఇతర మతాలు కూడా అందరూ విన్నారు, చూశారు కూడా. తమ యొక్క దీంట్లోంచి, ఫోన్లోంచి లేదంటే టీవీలోంచి చూడడం జరిగింది. మధ్యలో మళ్ళీ వెంటనే సెకండ్ డే వీళ్ళందరూ ఎందుకు వస్తారండి? ఆ సెకండ్ డే మళ్ళీ వెంటనే ఆడేవాడు సందీప్ గారు ఎందుకు వచ్చాడు? వాడికి ఏం తెలిసిన అసలు? వాడికి పోతిన మహేష్ ఎందుకు వచ్చాడు? సో వాళ్ళకి ఏం తెలిసిన అసలు? కనీస జ్ఞానం ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? అందులో ఈ సందీప్ గారు అయితే పనికిరాని ఎదవా. వాడు ఆల్రెడీ జనసేన పార్టీలో ఇంతవరకు పని చేసి ఉన్నాడు, అక్కడ కూలీకి పని చేసి ఉన్నాడు. వాడు ఒక జెండా వేసుకుని, లేదంటే ఏదో మళ్ళీ వెనకాల ఒక సాల్వ వేసుకుని వాడు మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీకి ఒకటి ఇదివరకు ఒకటి మేము ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకటి అంటే ఒకటే ఆయన, అది మళ్ళీ వైసీపీకి ఒకటే వస్తుంది నెక్స్ట్ దాంట్లో అని చెప్తున్నాడు. ఒరే సందీపు, నీకేం తెలుసురా? నువ్వు మా పార్టీలో ఉండి, ఆఫీసులో ఉండి నువ్వు ఎంతమంది దగ్గర డబ్బులు తిన్నావో అన్నీ తెలుసు. అందుచేతే నీలాంటి నువ్వు ఒకడు, అక్కడ ఎవడో నల్ల మహేష్ గారు ఉన్నాడు కదా, అది నేను వివరంగా చెప్పవసరలా. ఆడొకడు. మీరు వైసీపీ పార్టీలో ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు. మీరు ఉత్తిగా వెళ్తే మాత్రం మిమ్మల్ని ఎవరు తీసుకోరు. మీరు ఒక్కరు విడిగా వెళ్తే మాత్రం మిమ్మల్ని ఎవరు తీసుకోరు. నాకు అది దిస్ ఈ ఫ్యాక్ట్. ఒరే జనసేన పార్టీలో చేశారు వీళ్ళు. సో ఒకవేళ ప్రజలు అంటే కొంచెం బాగా ఎక్కువ పబ్లిక్ రిలేషన్ ఉందనుకుని తీసుకున్నారు మీ ఇద్దరిని. మీరు అక్కడికి వెళ్ళి మరుగుతున్నారు. ఏమని మరుగుతున్నారు? ఏదో సనాతన ధర్మం అంటున్నాడు. అరే ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని చెప్పున్నాడు. అది అర్థమయ్యేలా మాట్లాడతానని సందీప్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ బాబు ఒక్క మాట చెప్తే ఈ పాటికి నువ్వు అదే మదనపల్లిలోనో లేకపోతే నీ అనంతపురం అక్కడే ముక్కలు కొట్టేదిరా సందీపు. నేను నిజంగా చెప్తున్నా. ఆయన ఇప్పటికి కూడా ఏంటంటే సహనంగా ఉంటాడు, ఏమీ మాట్లాడదు. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, జస్ట్ ఏదో. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేశారు. మీ ఇద్దరు ఏంటంటే అది పనికిరాని కార్డులు, వేస్ట్ కార్డులను తీసుకుని వాళ్ళతో మాట్లాడింటారు. ఎందుకు సార్? సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడించవచ్చు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకన్నా మాట్లాడారు అనుకుంటే మాత్రం ఓకే. జగన్మోహన్ రెడ్డి తెలియకన్నా మాట్లాడారంటే ఈసారి నుంచి మాట్లాడొద్దని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళిద్దరు పనికిరారు. ఆ పోతిన వెంకట మహేష్ గారు కానీ, ఈ సందీప్ గారు కానీ. ఎందుకంటే సందీప్ గారు ఆల్రెడీ తప్పులు చేస్తున్నాడు కాబట్టి వాడిని తీసేసాం. వాడిని జనసేన పార్టీ నుంచి తీసేసాం మేము. అటు వేస్ట్ కార్డు వాళ్ళతో మాట్లాడించడం మాత్రం చాలా దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మొన్న మాట్లాడిన మాటలు అన్నీ కూడా అందరికీ తెలుసు, అన్ని మీడియా సంస్థలకు తెలుసు, అందరికీ తెలుసు. సో దీని నిమిత్తం మాత్రం కొద్దిగా ఆలోచించండి. ఇలాంటి వేస్ట్ కార్డులు మాత్రం ఇమ్మీడియట్గా మీరు కూడా తీసేసుకోండి సార్. ఎందుకంటే కాస్త మనం పెంచుకోవాలి, ఈ 11 నుంచి పెరగాలి. కాబట్టి ఇలాంటి వేస్ట్ కార్డులు తీసుకోవద్దు. మేము తీసేసిన దాన్ని ఆల్రెడీ మహేష్ గారు అంటే ఆడికి ఎమ్మెల్యే అయిపోదాం ప్లాన్ చేశాడు, ఆడికి ఆ సీట్ ఇవ్వలేదు. సో దాని నుంచి పారిపోయి వచ్చాడు. మళ్ళీ మీరు ఇచ్చేస్తారు అనుకోండి. సరే ఇస్తారు ఎవరో తర్వాత విషయం, అది దాని గురించి నేనేమో డిస్కస్ చేయను. సో ఒక మాత్రం చెప్తున్నా, అవరే సందీపు, మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళీ కెమెరా ముందు వచ్చి జెండా వేసుకుని, నేను బొట్లు పెట్టుకుని వచ్చా, నేను ఇప్పుడు బొట్లు పెట్టుకుంది కాదు, గుడికి వెళ్ళి వరంగల్లో భద్రకాళి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నా. నాకు ఎలా ఉన్న అవతారో అలా ఉన్న అవతారంతోనే మాట్లాడుతున్నా. అంతేగాని నేను అప్పటికప్పటికి జెండాలు తెప్పించేసుకుని లేదంటే సాల్వ వేసేసుకుని అది వేసుకుని మాట్లాడడం కాదు. నువ్వు జనసేనలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారు. రేపొద్దున ఇప్పుడు జనసేన పార్టీ గురించి ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ గురించి మాట్లాడడం నమ్మకం ఏంటి?
ఇద్దరు వేస్ట్ కార్డులు ఇంకా ఉన్నాయి కదా, ఆ గతంలో చెప్పా. ఇటువంటి వేస్ట్ కార్డులు చాలామంది ఉన్నారు. సో ఏమైనా సరే యాజ్ వెంకటపతిరాజు నేను మాట్లాడుతున్నాను. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా సరే కెమెరాల ముందుకు వచ్చి సరే ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకోండి, సబ్జెక్ట్ మాట్లాడండి, పనికొచ్చే సబ్జెక్టు, ప్రజలకు పనికొచ్చే సబ్జెక్టు మాట్లాడండి. లేదు మీ వైసీపీ పార్టీకి పనికొచ్చే పని మాట్లాడండి. అంతేగాని కళ్యాణ్ బాబుని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుని మాత్రం మాట్లాడితే మాత్రం ఈసారి అసలు కళ్యాణ్ బాబు అసలు పర్మిషన్ ఇవ్వట్లే. ఇస్తే ఈ పాటకు చాలా ఇబ్బంది పడతారు. దిస్ ఈ ఫ్యాక్ట్. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ ఇద్దరు మాత్రం. ఇదే ఏంటంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారండి. వాళ్ళు మాట్లాడినా మేమేం బాధపడము. నేను ఎప్పుడు కూడా ఇటువంటి డైలాగులు కూడా మాట్లాడను. ఇటువంటి డైలాగులు అసలు నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ దగ్గర తూలిని మాట్లాడను నేను. ఎందుకంటే వాళ్ళు సీనియర్ క్యాండిడేట్లు అండి, రాజకీయ నాయకులు అండి వాళ్ళు. మీరు రాజకీయ నాయకులు కాదు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన క్యాండిడేట్లు మీరు. ఎప్పుడు కళ్యాణ్ బాబు టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోదాం, సందీప్ గారికి కూడా ఏదో వాళ్ళ అమ్మగారికి ఏదో టికెట్ ఇచ్చేస్తే ఎమ్మెల్యే అయిపోదాం, ఇవే ఏడుపులు. అరే మీ దగ్గర స్టఫ్ లేదనే ఉద్దేశంతో మిమ్మల్ని అది తీసుకోలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తీసుకోరు. దిస్ ఈ ఫ్యాక్ట్. మీ దగ్గర ఏమో స్టఫ్ ఏం లేదు, మీరు ఎమ్మెల్యేల కింద ఏమో అయిపోరు, మీ 5,000 ఓట్లు కూడా తెచ్చుకోలేరు మీరు. కాబట్టి కెమెరా ముందుకు వస్తే ఒక అబద్ధారు వెంకటభద్రాజు చెప్తున్నాను నేను. ఓకే, నమస్తే.